నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం, 21 మంది సజీవ దహనం, మరో 30 మంది చిక్కుకున్నట్లు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ తొలి విడత కేబినెట్లో సీఎంతో సహా 14 మంది ప్రమాణ స్వీకారం. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్న కలెక్టర్ రాజాబాబు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో పోతురాజు కాలువ పూడికతీత. ప్రకాశం భవనంలో కందుకూరు డివిజన్ రెవెన్యూ సదస్సు. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించి ప్రజల్లో సానుకూలత పెరిగేలా పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశ రాజధాని ఢిల్లీ మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటికే 21 మంది వరకు మరణించగా 40 మంది వరకు గాయపడ్డారు. వారిని వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రెస్టారెంట్ భవనంలో మరో 30 వరకు చిక్కుకొని ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో అత్యధికులు ఆఫ్రికా దేశాల నుండి వచ్చిన వారని అధికారులు తెలిపారు. ఉదయం సుమారు 9 గంటలకు రెస్టారెంట్ బేస్మెంట్లో మంటలు చెలరేగాయని, త్వరగా ఎగువ అంతస్తులకు వ్యాపించాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. దీనిపై ఢిల్లీ పోలీసులు, ఫైర్ సర్వీసెస్, 10 ఫైర్ టెండర్లు, రెస్క్యూ బృందాలు స్పందించి 37 మందిని రక్షించారు. గాయపడిన వారిని ఎయిమ్స్, సాకేత్ ఆసుపత్రులకు తరలించారు. స్థానికుల సమాచారం అందించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. 10 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి. రెస్టారెంట్లో మరికొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇతర కారణాలా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ప్రమాద సమయంలో చాలామంది నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పొగ గదుల్లోకి ప్రవేశించడంతో ఊపిరి ఆడక ఎక్కువ మంది మరణించారు. ఈ హోటల్కు ఒకే ఒక ఎగ్జిట్ డోర్ ఉండటంతో అందులో బస చేసిన వారు వేగంగా బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయారు. మాలవీయ నగర్ అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అగ్ని ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు, బాధితులకు అధికారులు అన్ని విధాల సహాయం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు PMNRF నుండి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ధావర్చంద్ గెహ్లోట్ ఆయనతో ప్రమాణం చేయించారు. బెంగళూరులోని లోక్భవన్ గ్లాస్ హౌస్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు రేవంత్ రెడ్డి, విడి సతీశన్, సుఖ్వీందర్ సింగ్కు ఇతర AICC నేతలు హాజరయ్యారు. రాజ్యాంగం మినీ బుక్ను చేతబట్టి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు వేదిక నుండి ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. సీనియర్ అయిన సిద్ధరామయ్యను వేదికపైనే డీకే సత్కరించారు. డాక్టర్ జి పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక ఖర్గేకు మంత్రివర్గంలో చోటు దక్కింది. KH మునియప్ప, KJ జార్జ్, MB పాటిల్, రామలింగారెడ్డి, సతీష్ జార్జి, హోలీ, కృష్ణభైరి గౌడ, UT ఖాదిర్, ఈశ్వర్ ఖండ్రే, భైరతి సురేష్, శరణ్ ప్రకాష్ పాటిల్కు మంత్రి పదవులు దక్కాయి. సీఎం డీకే శివకుమార్తో సహా మొత్తం 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ನಾವು ವಂದೇ ಮಾತರಂ ನುಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಎವ್ರಿಬಡಿ ಮೇ ಕೀಪ್ ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಬಿಕಾಸ್ ವಿ ಆರ್ ಪ್ಲೇಯಿಂಗ್ ವಂದೇ ಮಾತರಂ. जय भारत जननी तनुजाते जय हे कर्नाटक. कुमार व्यासर मंगल धाम कवि कोविलगळ पुण्याराम. भारत जताय मक्कळ देह भारत जननीय तनुजाते जय हे कर्नाटक माते जय हे. ಅಥವಾ ನನಗೆ ತಿಳಿಯದೇ ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯವನ್ನು ಮುಕ್ತ ನಿರ್ವಹಣೆ ಅಗತ್ಯವಾಗುವುದೆಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಲ್ಲದೆ ಅನಾತ್ಯ
ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ನನ್ನ ಅಜ್ಜನ ವೀರ ಗಂಗಾಧರ ಅಜ್ಜರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆಯನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. ಧನ್ಯವಾದಗಳು ಸರ್. ಕಾನೂನಿನ ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ನಾನು ಕಂಬದಳ್ಳಿ ಹನುಮಪ್ಪ ಮುನಿಯಪ್ಪ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕಾನೂನಿನ ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು కర్ణాటక రాజ్య మంత్రియాగి ఇరాన్ లక్ష్యంగా అమెరికా పునఃప్రారంభించిన దాడులకు ప్రతీకారంగా కువైట్ అండ్ బహ్రెయిన్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకరంగా విరుచుకుపడింది. అమెరికా కేంద్రాలే లక్ష్యంగా భారీ ఆయుధాలు, మిసైల్స్తో దాడులు చేసింది. ఈ భీకర దాడులతో కువైట్ అండ్ బహ్రెయిన్ చిగురుటాకులా వణికిపోయింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలను అమెరికా ధృవీకరించలేదు. ఇదిలా ఉండగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్ క్రూడాయిల్ ట్యాంకర్లతో ఉన్న నౌకలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. గుంటూరు నగరంలో ఎంతోమందికి కొన్ని సంవత్సరాలుగా అత్యవసర వైద్య సదుపాయాలు అందజేసిన చీఫ్ కార్డియాలజిస్ట్ చైర్మన్ డాక్టర్ సివి రాఘవ శర్మ ఆధ్వర్యంలో 600 పడకలతో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెంటర్ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. హాస్పిటల్లోని అధునాతన వైద్య పరికరాలను సీఎం పరిశీలించారు. హాస్పిటల్లోని అధునాతన వైద్య పరికరాలను సీఎం పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎండి పమిడిముక్కల విజయ, సీఈఓ పోలవరపు అనురాగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బైరపనేడి శ్రవంతి, పోలవరపు నరేన్, గంగసాని సిరిచందన, ఎమ్మెల్యేలు నక్క ఆనంద్ బాబు, చింతమేమి ప్రభాకర్, జూలకంటి బ్రహ్మారెడ్డి, దూలిపాల నరేంద్ర కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇంకొక పక్కన రాజధాని, నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిన 1995లో నిమ్స్, ఉస్మానియా లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. ఒకటి రెండు చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే
టూరిస్టులు ఉన్నారో వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్ళు హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే 90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రజల సమస్యలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు దిశానిర్దేశం చేశారు. ప్రకాశం భవనంలో కందుకూరు డివిజన్ స్థాయి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, సబ్ కలెక్టర్ హిమవంశీలతో కలిసి డివిజన్ పరిధిలోని రెవెన్యూ సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న ప్రజల పట్ల వీఆర్ఓల ప్రవర్తన దురుసుగా ఉంటే సహించబోనని కలెక్టర్ హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలతో వ్యవహరించే విధానం కూడా మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రెవెన్యూ సమస్యల రహిత రెవెన్యూ డివిజన్ ఆవిష్కరణ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూ ఆక్రమణలపై ఉదాసీనంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. రెవెన్యూకి సంబంధించిన మీకోసం అర్జీల పట్ల వీఆర్ఓలు వ్యవహరిస్తున్న తీరును తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. మ్యుటేషన్లు, కుల, మరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలను జాప్యం లేకుండా మంజూరు చేయాలన్నారు. రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో వచ్చే నెలలో గణనీయమైన పురోగతి ఉండాలని ఆదేశించారు. మండలాలు, గ్రామాల వారీగా సమీక్షించారు. డిఆర్ఓ మాధురి, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. మరిపూడి మండలంలో విలేజ్ అనేది పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని క్యాన్సర్ పరీక్షలతో పాటు ఇతర వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఒంగోలు ఉపాస హాస్పిటల్లో క్యాన్సర్ రహిత భవిష్యత్తు కోసం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధని, మన దేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని, దాని నియంత్రణకు అనేక చోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారని ఎస్పీ అన్నారు. ఎంతో ఖరీదైన స్క్రీనింగ్ పరీక్షలను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని పోలీస్ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని క్యాంపు ఏర్పాటు చేసిన ఉపాస్ హాస్పిటల్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాస్ హాస్పిటల్ డాక్టర్లు ప్రకాష్ చెవల, ఉమాపతి చౌదరి, పోకూరు శ్రీనివాసులు, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్సు, కానిస్టేబుల్ది వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాము టేకప్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు, రేపు 2 రోజులు కూడా మనము ఈ స్క్రీనింగ్ టెస్ట్ అన్ని కండక్ట్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్కి ఈవెన్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వీసెస్ మనకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. నిజానికి ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనకు మ్యామోగ్రఫీ ఒకటి, తర్వాత పాప్స్మియర్, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించినటువంటి మెయిన్ టెస్ట్ చేస్తాం. ఇది కాకుండా అదర్ టెస్ట్ అన్నీ కూడా ఈసీజీ కావచ్చు, రెగ్యులర్గా చేసేటటువంటి మిగతా టెస్ట్ అన్నీ కూడా చేస్తాము. అది కాకుండా ఇంపార్టెంట్గా ఈరోజు
అందరికీ తెలిసిన విషయమే క్యాన్సర్ అనేది కొంత ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ కానీ చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో అందరూ కూడా దీని పట్ల ఒక అవేర్నెస్ తోటి ఎప్పటికప్పుడు కొంచెం రెగ్యులర్గా దీని పట్ల అవగాహన పెంచుకొని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ తరఫున ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా లేడీస్కి ప్యాప్స్మియర్, సర్విక్స్ క్యాన్సర్ సంబంధించి, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి మెమోగ్రాము, థైరాయిడ్ స్కాను, మేల్స్కి ప్రాస్టేట్ స్కాను, అల్ట్రాసౌండ్ అబ్డమెన్ స్కాను, అలాగే జెండర్ స్పెసిఫిక్ లేకుండా అందరికీ కూడా చెస్ట్ ఎక్స్రే తీపిస్తున్నాము ఛాతీకి సంబంధించి. ఈ స్కాన్లో ఎవరికన్నా నాడ్యూల్స్ కానీ ఏదైనా లీజన్ కానీ మనకి బయటపడితే ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఫర్దర్ డెప్త్ అనాలిసిస్ చేస్తున్నాము. అంటే సిటీ స్కాన్ చేయడం కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ సంబంధించి రక్త పరీక్షలు, పిఎస్ఏ, మిగతా సంబంధిత టెస్టులు, దాంతోపాటు హార్ట్ రిలేటెడ్ ఏమన్నా ఎకో స్కాను, ఇవన్నీ కూడా మన రేడియాలజిస్టు, కార్డియాలజిస్టు, గైనకాలజిస్టు కూడా దీనిలో యూరాలజిస్టు పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపుకి సహకరించిన ప్రకాశం జిల్లా సర్వజన సేవా సమితి సభ్యులకి ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది. సో లాస్ట్ ఒక 1 month బ్యాక్ కూడా మనం క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేశాం. సో చాలామంది ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకున్నారు. మనకి ఆరోగ్య భద్రత అనేది ఒక స్కీమ్ మనకి ఉపాస్ హాస్పిటల్కి సపోర్ట్ దొరికింది. సో దానిలో భాగంగా ఇవాళ మనం పోలీస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసే సర్వీస్లోకి మనం మోటివేషన్గా తీసుకుంటూ వాళ్ళకి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 450 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇవాళ 2 daysలో మనం ఈ 450 మెంబర్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాం. సో వాళ్ళకి ఎవరికైతే మనకి చిన్న సస్పీషియస్ ఏదైనా ఉంది అంటే వాళ్ళకి ఫర్దర్గా మనం మనకి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి కన్ఫర్మేటర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏదైనా మనకి ప్రాబ్లం ఏదైనా కూడా మన ఇండో అమెరికన్ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ సపోర్ట్తో ఫర్దర్గా మన ట్రీట్మెంట్లో కూడా పాల్పంచుకోవడం. ఒంగోలు నెల్లూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఐషర్ వ్యాన్ను బైక్ బలంగా ఢీకొట్టడంతో లోకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఒంగోలు కల్వరి టెంపుల్ దాటిన తర్వాత ఒక ఐషర్ వ్యాన్ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కకు నిలిపి ఉంచాడు. అదే సమయంలో బైక్పై ఒంగోలు అరవపాలెం వైపు వెళ్తున్న లోకేష్ ఆగి ఉన్న వ్యాన్ను వెనక నుండి బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన లోకేష్ తానే స్వయంగా బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపు లోకేష్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రమాదానికి కారణమైన ఐషర్ వ్యాన్ తమిళనాడు రిజిస్ట్రేషన్లో ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆ వాహనాన్ని పరిశీలించగా సుమారు 5 క్వింటాల్ గంజాయి ఉందని ప్రాథమిక సమాచారంతో తమిళనాడుకు చెందిన స్పెషల్ టీం ఆ వ్యాన్ కోసం గాలింపు చేస్తూ ఆ వాహనాన్ని కనుగొని తనిఖీ నిర్వహిస్తున్న సందర్భంలో స్థానికులకు స్పెషల్ టీం పోలీసులకు మధ్య కొంతసేపు వివాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. వ్యాన్లో ఉన్న వస్తువులకు సంబంధించి ప్రమాద సమయంపై పోలీసులు పూర్తి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఒక్కరు వచ్చి చూడలేదు, ఏం చేస్తున్నారయ్యా? ఈయన కాడ వచ్చి ఇంతమంది నిల్చున్నారు కదయ్యా, చూడండి కాడ ఇంతమంది పడిపోయి ఉంది. కన్న తల్లిని చూడండి అయ్యా, కన్న తల్లిని చూడండి. చెప్పింది
గుట్లో పెట్టాలయ్యా నా కొడుకుని రేపు గుట్లో పెట్టాలయ్యా మేము 9 నెలల కడుపులో మార్చి రేపు తీసుకెళ్ళి గుట్లో మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఒకటి ఐషర్ వ్యాన్ తమిళనాడు రిజిస్ట్రేషన్ తోటి ఉన్నటువంటి ఒక ఐషర్ వ్యాను మనకు కల్వరి టెంపుల్ దాటిన తర్వాత టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్ళేటప్పుడు బ్రేక్ డౌన్ అయినందువలన రోడ్డు మార్జిన్ తీసి రోడ్డుకు సైడు మార్జిన్లో ఆపుకోవటం జరిగింది. అది ఎప్పుడు జరిగింది, ఎన్నింటప్పుడు జరిగింది అన్నది కూడా మనకి ఇంకా పూర్తిగా తెలియదు. డ్రైవర్ అయితే అందుబాటులో లేడు. అయితే ఇప్పుడు మళ్ళీ రెండోది ఇట్లా స్టేషనరీగా ఉన్నటువంటి వెహికల్ని లోకేష్ అని చెప్పేసి మనకు అరవపాలెం అబ్బాయి టువర్డ్స్ అరవపాలెం వెళ్తూ దానికి సైడ్ డాష్ ఇచ్చి రోడ్డు మీద పడిపోవటం వలన పడిపోయినాడు. అతనే మళ్ళీ వాళ్ళ బంధువులకు కూడా కాల్ చేశాడు. కాల్ చేసి వాళ్ళు వచ్చి తీసుకొని హాస్పిటల్కి కిమ్స్కి వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు చనిపోయాడని చెప్పేసి తెలిసింది. వాళ్ళు చెప్పిన దాని మేరకు ఇంకా పూర్తి సమాచారం తెలియాలా. అయితే ఇప్పుడు ఈ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న దాంట్లో గూడ్స్ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం జరిగింది డ్రైవరు. దాంట్లో ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నది మేము వెరిఫై చేసుకోవాల్సింది. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం విడనాడి సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా పోతురాజు కాలువ పూడికతీత పనుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. పారిశుధ్య కాలువల్లో పూడిక పనులు చేపట్టగా వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆగి నేను అటు చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా 2వ వారం కాలువ పూడిక పనులను చేపట్టడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఇంటి వద్దకు వస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను అందించాలని, అలా కాకుండా కాలువలో వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన భూమి మన బాధ్యతగా భావించి ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కలెక్టర్ కోరారు. కమిషనర్ వెంకట కృష్ణయ్య, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మెప్మా పీడీ విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు అంబడి ప్రసాదరావు, అంగిరేకుల గురవయ్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ శానిటేషన్ మీద ఎంతైతే బాధ్యత ఉందో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పరిసరాలను పరిశుభ్రంగా బాధ్యత మీకు అందరూ కూడా ఉంది. దాంట్లో మీ భాగస్వామ్యం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. గతంలోలాగా కాదు, ఇప్పుడు అన్ని కఠినమైన చర్యలు తీసుకునే దానికోసం గౌరవ సుప్రీంకోర్టు అట్లాగే ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా మీరందరూ కూడా చాలా దీన్ని స్ట్రింజెంట్ గా తీసుకొని మీరందరూ సహకరించి మనం ముందుకెళ్ళాలని చెప్పని అందరూ కూడా పేర్కొన్నా. ఈరోజు మనకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేసిన దాని మీద మనకి ఒక నెల రోజుల్లో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. సో ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ చెప్పిన ఉంది. ఫస్ట్ వీక్లో మనం రోడ్స్ అండ్ ఆల్సో ది సైడ్ వేస్ అన్నీ కూడా మనం క్లియర్ చేసేది పెట్టుకున్నాము. రెండో వారంలో స్టామ్ వాటర్ డ్రైన్స్ అండ్ కెనాల్స్ ఇవి కూడా క్లీన్ చేయడం పెడుతున్నాము.
మూడో వారం వచ్చేటప్పటికి మనకి రెసిడెన్షియల్ హౌసెస్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నది. నాలుగో వారం వచ్చేటప్పటికి ప్రభుత్వ కార్యాలయాలు అండ్ ఆల్సో ది టాయిలెట్స్ సంబంధించినటువంటి క్లీనింగ్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే SWM రూల్స్ 2026 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SWM రూల్స్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనము ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటున్నాము. సో ఈరోజు మనం ఇక్కడ పోతురాజు కెనాల్ని చూడటం జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోతురాజు కెనాల్కి ఆనుకున్నటువంటి కుటుంబాలు, తర్వాత అదేవిధంగా డ్రైన్స్లో నుంచి కూడా ప్లాస్టిక్ విపరీతంగా అక్కడికి రావడం అనేది కూడా జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. సో డెఫినెట్గా ఇదంతా కూడా మనం ఇందులో భాగంగా క్లీన్ చేస్తాము. బట్ అయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రావాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఒంగోలు దక్షిణ బైపాస్లో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయాన్ని చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పి బాబు అగస్టస్ సినీ హీరోయిన్ ప్రియా హెగ్డేతో కలిసి ప్రారంభించారు. గత 5 సంవత్సరాల నుండి నెల్లూరు, తిరుపతి, తడ, హైదరాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సూరారెడ్డిపాలెంలో మొదటి ఫేజ్ కింద 25 ఎకరాల్లో వడా అప్రూవల్తో మెగా లేఅవుట్ వేసినట్లు తెలియజేశారు. డైరెక్టర్లు జోనా రిచర్డ్స్, చాగంటి నరసింహులు, వై గురునాథం, ఎం శ్రీనివాసులు, ఎస్ కామేశ్వరరావు పాల్గొన్నారు. రూపాయలు తీసుకురావడానికి ఎస్పెషల్లీ శ్యామ్ అండ్ సుధాకర్, అంజిబాబు చాలా కష్టపడి పనిచేశారు. వారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి నూతన ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా నెల్లూరు ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో, తిరుపతి, తడ, గూడూరు ప్రాంతాల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ బిజినెస్ చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో సూరారెడ్డిపాలెం దగ్గర ఏదైతే నేషనల్ హైవేకి పెట్రోల్ బంక్ దగ్గర ఒక పెద్ద మెగా లేఅవుట్ వేయడం జరిగింది. ఫేజ్ 1లో 25 ఎకరాలు ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. అన్ని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్స్తో ప్రభుత్వం యొక్క అనుమతులు అన్నీ తీసుకొని చాలా అద్భుతంగా ప్రకాశం జిల్లాలో తయారు చేయడం జరుగుతుంది. అన్ని సీసీ రోడ్స్, ఆ తర్వాత కాంక్రీట్ డ్రైనేజీ, ఓవర్ హెడ్ ట్యాంకు, ప్రతి ప్లాట్కి వాటర్ ఫెసిలిటీ ఇస్తాము. పార్కులు అయితేమి, ఆ తర్వాత కాంపౌండ్ వాళ్ళు అయితేమి గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నాము. చాలా అద్భుతంగా చేస్తాము. సో ఆ యొక్క లేఅవుట్ సేల్స్ సందర్భంగా మరి మా యొక్క అసోసియేట్ మిత్రులందరికీ అనుకూలంగా ఉండేదాని కోసంగా ఒక సొంత నూతన ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుంచి అయితే ఏమి, నెల్లూరు జిల్లా నుంచి ఏమి అనేక మంది మా శ్రేయోభిలాషులు, మా ప్రియమైన కస్టమర్లు అయితే ఏమి, అసోసియేట్స్ అయితే ఏమి రావడం జరిగింది. ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరికీ సరసమైన ధరల్లో, న్యాయమైనటువంటి ధరల్లో అన్ని అప్రూవల్స్ కలిగి, అన్ని లీగల్స్ కలిగి, అన్ని డెవలప్మెంట్స్ కలిగి మంచి ప్లాట్లు అందిస్తాము. ఎవరైతే మార్కెటింగ్ మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆఫీసులో కూర్చొని పనిచేయడానికి అవకాశం కల్పిస్తాము. సో డెవలప్మెంట్ చేసేవాళ్ళు, ల్యాండ్ లార్డ్స్, మార్కెటర్స్, కొనుగోలుదారులు అందరం కలిసి ప్రాణం చేసిన కోసం ఒక మంచి ప్లాట్ఫామ్ శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది మా వెబ్సైట్ ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి శ్రేయ ఇన్ఫ్రా. చీమకుర్తి తూర్పు బైపాస్ కేవీపాలెం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనదారుడు గ్రానైట్ రాళ్లు సరఫరా చేసే ట్రాలీ వాహనాన్ని ఢీకొని దుర్మరణం చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా క్షతగాత్రుడిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. చీమకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెన్షన్ కదా. ఎస్జే సూర్య స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కిల్లర్ సినిమా షూటింగ్ సెట్లో ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలి ఒకరు మరణించగా మరో 10 మందికి పైగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలోని
ఒట్టేరి బిన్నీ మిల్ ప్రాంగణంలో కిల్లర్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో షూటింగ్ కోసం తీసుకువచ్చిన సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షూటింగ్ పనుల్లో పాల్గొన్న 25 సంవత్సరాల మదన్ అక్కడికక్కడే మరణించారు. 10 మందికి పైగా గాయపడగా వారిలో 3కి తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గం ద్వారానే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవచ్చని చిన్మయ మిషన్ స్వామీజీ తురియానంద అన్నారు. చిన్మయ మిషన్ వజ్రోత్సవాల సందర్భంగా ముంబైలో ప్రారంభమైన రథయాత్ర ఒంగోలుకు చేరుకుంది. చిన్మయానంద స్వామీజీ భగవద్గీత ద్వారా ప్రపంచానికి జ్ఞానబోధ చేశారని, ప్రతి ఒక్కరూ జ్ఞాన సంపన్నులు కావడానికి భగవద్గీతకు మించిన గ్రంథం మరొకటి లేదని పలువురు స్వామీజీలు అన్నారు. ఒంగోలు సౌత్ బైపాస్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సభలో స్వామి సత్యాత్మానంద, శ్రీహరి తీర్థానంద, శుద్ధ చైతన్యానంద, పవిత్ర చైతన్య, పరమాత్మానంద, బ్రహ్మచారిణి తారిణి చైతన్య, బ్రహ్మచారి సుధీర్ చైతన్య, గంజాం సాయిబాబా, చక్రపాణి స్వామి తదితరులు పాల్గొని అభిభాషణ చేశారు. సంతపేట బాబా మందిరం మహిళా సేన అధ్యక్షురాలు దామచల లక్ష్మీ ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో 1000 మంది మహిళలతో భగవద్గీతలోని 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంపై సహస్ర గలార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి, బొలినేని కోటేశ్వరరావు దంపతులను, బొలినేని సుబ్బమ్మ, సుశీలమ్మ, అరుణ, మాధవీలత, గీతమ్మ తదితరులను స్వామీజీలు సత్కరించారు. రథంలో ఉన్న చిన్మయానంద స్వామీజీని భక్తులు దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వాముల ఆశీర్వాదాన్ని పొందారు. అక్టోబర్ 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో ఈ రథయాత్ర ముగుస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ముగింపు సభలో పాల్గొంటారని ఒంగోలు చిన్మయ మిషన్ స్వామీజీ సత్యాత్మానంద తెలిపారు. వారు సంచరించడమే కాదు, 1993 వరకు భారతదేశంలో అప్పటివరకు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అన్ని ఎయిర్పోర్ట్లో బహుశా ల్యాండ్ అవ్వడమో టేకాఫ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇన్ని ఎయిర్పోర్ట్లు అన్ని వారు కవర్ చేస్తారు. మీకు ఎంత పర్యటించాలని చెప్పండి నిరూపించవచ్చు. అంతేకాదు వారి పాదుకులు 1915లో వారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారతదేశం అంతా ప్రతి రాష్ట్రంలోనూ ఆ రాష్ట్రంలో ప్రముఖమైన అన్ని జిల్లాల్లో పర్యటించారు పాదుకా పూజలు అందుకున్నారు. అదేవిధంగా మళ్ళీ వారు స్థాపించినటువంటి చిన్మయ మిషన్ వజ్రోత్సవాలు అంటే ఇప్పుడు అమృతోత్సవాల పేరున ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల సందర్భంగా మళ్ళీ వారి పాదుకలు దేశమంతా పర్యటిస్తున్నారు. వారు మన నగరానికి 1985లో ఇచ్చేసారు ప్రత్యక్షంగా. రెండోసారి 2010లో ఒక రోజు కాదు, అర రోజు కాదు, 42 సంవత్సరాలు 1951 నుండి 93 వరకు ప్రపంచంలో ఏదో ఒక దేశంలో ఏదో ఒక ప్రాంతంలో సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు వారు భగవద్గీత చెప్తూనే ఉన్నారు. 42 ఏళ్ళు. అంటే ఎంత తపన, ఎంత తాపత్రయం ఉంటే మహనీయులు ఆధునిక ఋషి పొంగవులు తన జీవితాన్ని భగవద్గీతకు అంకితం చేశారు. గురువుగారి దగ్గర అనుమతి తీసుకున్నారు. గంగ ఏ విధంగా మైదానానికి వెళ్ళి సస్యశ్యామలం చేస్తుందో నేను జ్ఞాన గంగని ప్రవహింపజేస్తాను దేశంలో అని చెప్పేసి గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. అందుకే ఆ జ్ఞాన గంగ ప్రవాహం ఇంకా కొనసాగుతూ ఈ రోజు మన ఒంగోలు నగరానికి వచ్చింది చిన్మయ అమృత యాత్ర. అమృత యాత్ర ఒకసారి యోచన చేయండి. అనేక పేర్లు మనం వింటాం. సంకల్పం వృధా పోనే పోదు. ఇది నాకు అనుభవ సిద్ధం. కాబట్టి ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ సమయ మర్యాదను పాటించాలి.
పెద్దల యొక్క సంస్మరణలో మన జీవితాన్ని ధరింపజేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వాణికి విరామమిస్తూ మా సత్యాత్మకు ధన్యవాదాలు. మా చిన్మయ మిషన్ ఒంగోలు కార్యకర్తలందరికీ సద్గురుదేవుల ఆశీస్సులు. హరిమో. నైరుతి రుతుపవనాలు రాబోయే 24 గంటల్లో కేరళంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. తద్వారా క్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించనున్నాయి. రేపటికి నైరుతి రుతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 5 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కావల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపించకూడదని, వ్యాధి పూర్తి స్థాయిలో సమాజంలో నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరికి హెచ్ఐవిపై అవగాహన కల్పించవలసిన బాధ్యత అందరిపై ఉందని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ పియు ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును ఆధారంగా స్వచ్ఛంద సెక్స్ వర్కర్లపై అక్రమ కేసులు బనాయించకూడదని, మానవ అక్రమ రవాణా నిర్మూలన కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగిందన్నారు. జాతీయ రహదారిపై పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న మహిళలకు మేదరమెట్ల వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రోగ్రామ్ మేనేజర్ బి దుర్గా సురేంద్ర, ఎంఈ ఏపీ మహేష్, అద్దంకి ఏఎన్ఎం విజయలక్ష్మి, మార్టూరు, కొరిసెపాడు, నాగలుప్పలపాడు అవుట్ రీచ్ వర్కర్స్ కృష్ణవేణి, మల్లేశ్వరి, దుర్గా భవాని, ఫమీదా, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. సంస్థ వారు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఏంది మేమందరం కలిసి ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు చేస్తున్నాం. ఏంది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి చెందకుండా, తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ మరణాలు ఎక్కువగా ఉండాలి. చాలామంది హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలుసమ్మా? జబ్బు వల్ల చనిపోవట్లా. ఎందుకు చనిపోతున్నారు? కేవలం మనం చూపించేటటువంటి వివక్షత వల్ల. వివక్షత అంటే నాకు హెచ్ఐవి ఎయిడ్స్ ఉందనుకో, హెచ్ఐవి ఎయిడ్స్ ఉందనుకో, నాకు నువ్వేం చేస్తావు? నన్ను వెంటనే దూరంగా పెడతావు. నేను తినే ప్లేట్ పట్టుకో, నేను దువ్విన తాకు, నా మనసు అని దూరంగా అట్లా పెట్టకూడదు. హెచ్ఐవి ఎయిడ్స్ అట్లా రాదమ్మా. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఒక 4 కారణాల వల్ల వచ్చింది, 5 కారణాల వల్ల. 1 రక్త మార్పిడి ద్వారా, 2 సెక్స్ ఆల్రెడీ వాడికి హెచ్ఐవి ఉంటే వాడితో పాల్గొంటేనో, 3 వాడిని మీరు వాడితేనో, లేదంటే తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి ఉన్న గర్భం నుంచి రావటము, లేదంటే రక్త మార్పిడి అంటే కలుషితమైన రక్తం, ఆ రక్తం నాకు తీసి ఎక్కించారంటే అది, లేదంటే పచ్చబొట్టు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం, 21 మంది సజీవ దహనం, మరో 30 మంది చిక్కుకున్నట్లు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, తొలి విడత కేబినెట్లో సీఎంతో సహా 14 మంది ప్రమాణ స్వీకారం. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్న కలెక్టర్ రాజాబాబు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో పోతురాజు కాలువ పూడికతీత. ప్రకాశం భవనంలో కందుకూరు డివిజన్ రెవెన్యూ సదస్సు, ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించి ప్రజల్లో సానుకూలత పెరిగేలా పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు, మనమే ప్రతిరోజుని గొప్పగా మలుచుకోవాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.